బీఆర్ఎస్ కు అన్నిట్లో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్ని తమలో కలుపుకొని ఆ పార్టీకి శాసనసభ పక్షమే లేకుండా చేసింది గులాబీ పార్టీ. కాంగ్రెస్ వీడని నేతల్ని టార్గెట్ గా ముఖ్యంగా రేవంత్ ను నానా రకాలుగా ఇబ్బంది పెట్టింది బీఆర్ఎస్. వీటన్నిటిపై రేవంత్ ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నట్లు చూస్తే అర్థమవుతుందంటున్నారు పొలిటికల్ సర్కిల్లో. నిన్న మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రమేయం లేకుండానే ఆ పార్టీకి కలిసొచ్చింది. ఈసీ నిర్ణయంతో బీఆర్ఎస్ కు దక్కాల్సిన ఓ ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఖాతాలో పడింది. ఇప్పుడు తాజాగా రాజ్యసభ సీట్లలో తన మార్కు చూపేందుకు గులాబీ పార్టీని ఇబ్బంది పెట్టేలా ప్రణాళికలు రచిస్తున్నారంట సీఎం రేవంత్. ఇప్పుడు తెలంగాణకు దక్కిన 3 రాజ్యసభ సీట్లలో 2 కాంగ్రెస్ కు, 1 బీఆర్ఎస్ కు దక్కాలే ఆ పార్టీకి ఉన్న సీట్ల పరంగా. కానీ 3టిపై కన్నేసిందంట కాంగ్రెస్. ఇదే గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. కాంగ్రెస్ 3 అభ్యర్థులను పెడితే ఏం చేయాలని తలలు పట్టుకుంటున్నారంట గులాబీ పెద్దలు. ఒక అభ్యర్థి ఎంపిక కావాలంటే 30 మంది ఎమ్మెల్యేలు అవసరం. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షం సిపిఐతో కలిసి 65 మంది సభ్యులున్నారు. 2 విజయం సాధిస్తారు. బీఆర్ఎస్ కు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీ నుంచి 1 ఎంపిక అవుతారు. కానీ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా 3 బరిలో దింపే యోచనలో కాంగ్రెస్ ఉందన్న సమాచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. ఒకవేళ అభ్యర్థిని నిలిపి విజయం సాధించలేకపోతే ఏం చేద్దామని ఆలోచనలో పడిందంట బీఆర్ఎస్ అధిష్టానం. ఓడిపోతే ఆ ఎఫెక్ట్ పార్టీపై పడుతుందని, భవిష్యత్తులో మనుగడకు కష్టమవుతుందని భావిస్తున్నట్లు సమాచారం. నిలిపితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై గులాబీ అధినేత విస్తృతంగా చర్చిస్తున్నట్లు తెలిసింది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే క్రాస్ ఓటింగ్ జరుగుతుందేమోనని భయపడుతుందంట కారు పార్టీ. ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ను కలవడం, మరికొంతమంది టచ్ లో ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ హైకమాండ్ టెన్షన్ పడుతోందట. కాంగ్రెస్ దూకుడు పెంచడంతో పార్టీ ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకోవాలనే ప్రయత్నంలో నిమగ్నమైందట. ఇక నామినేషన్ల చివరి తేదీకి గడువు సమీపిస్తున్న రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించడంపై మల్లగుల్లాలు పడుతోంది బీఆర్ఎస్. అయితే పలువురు ఆశావాహులు దీనికోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యమకారులు, పార్టీ సీనియర్ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు ఆశలు పెట్టుకున్నారు. చూడాల మరి అభ్యర్థుల్ని నిలబెడుతుందో, జానేదో గెలుపోటముల మాట ఎట్లున్నా నిలబడదామని పోటీలో ఉంటుందో.